పెట్టుబడులు పెట్టడానికి భూమిని మించిన గొప్ప సాధనం ప్రపంచంలో ఎక్కడా లేదు. విలువ పెరగడమే తప్ప తగ్గడం తెలియని ఏకైక రంగం రియాలిటీ సెక్టర్. అందుకే స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తుంది. ప్లాట్లు, కమర్షియల్ స్పేస్, అపార్ట్మెంట్స్, విల్లాలు అంటూ వివిధ రూపాల్లో ఉన్న ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తుంటారు. అయితే లాభాలే కాదు, మోసాలు, వివాదాలకు రియాలిటీ సెక్టర్ కేర్ ఆఫ్. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా ఓన్ ప్రాపర్టీ డ్రీమ్ నెరవేరకపోగా పెట్టుబడి మొత్తం నష్టపోవాల్సి వస్తుంది. మరి రియాలిటీ సెక్టర్ లో ఇన్వెస్టర్లు ఎక్కడ తప్పులో కాలేస్తారో, చేయకూడని మిస్టేక్స్ ఏంటో ఓసారి చూద్దాం. నాకు సొంత ఆస్తి కావాలి, కానీ ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అసలు ఇది సరైన సమయమేనా లాంటి లెక్కలు, ముహూర్తాల పట్టింపులేని సెక్టారే స్థిరాస్తి రంగం. పెట్టిన పెట్టుబడికి వీలైనంత ఎక్కువ తిరిగివ్వడమే తెలిసిన రంగం ఇది. అందుకే ఇందులో పెట్టుబడులు పెట్టడానికి రైట్ రాంగ్ టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవంటారు రియాలిటీ ఎక్స్పర్ట్స్. అదే సమయంలో ఇన్వెస్టర్స్ కామన్గా చేసే మిస్టేక్స్ చాలా ఉంటాయి. వాటిని మాత్రం మస్ట్గా అవాయిడ్ చేయాల్సిందే. అప్పుడే రియాలిటీ సెక్టర్ రూపాయికి 100 రూపాయల లాభం ఇచ్చేది. లేదంటే నష్టాలు, ఇబ్బందులు గ్యారంటీ. మరి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే సమయంలో చేసే తప్పుల విషయానికొస్తే, రియల్ ఎస్టేట్లో ఎక్కువ శాతం పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేసి దెబ్బతినేది ప్రీలాంచ్ పేరు మీద జరిగే మోసాల్లోనే. 2024లో ఇలా జరిగిన మోసాల విలువ 10,000 కోట్ల రూపాయల పైమాటే అంటేనే ఊహించుకోండి కొనుగోలుదారుల ఆశల్ని, అమాయకత్వాన్ని డెవలపర్లు ఎంతలా క్యాష్ చేసుకుంటున్నారో. చదరపు అడుగులు, గజాలు, వేలు, లక్షలు పలుకుతున్నాయి. తక్కువ ధరకే ఇస్తామంటే బయర్లు ఆశపడటం సహజమే. అందుకే ప్రీలాంచ్ ఆఫర్లలో తక్కువ ధరకే ప్లాట్స్ ఇస్తామంటే ఎగబడతారే తప్ప, అమ్మకానికి పెట్టిన స్థలం పూర్తిగా చట్టబద్ధమైనదేనా, చిక్కులు, సమస్యలు ఏవైనా ఉన్నాయా, కొన్న స్థలంలో డెవలపర్లకి ప్లానింగ్ ప్రకారం అనుమతులు లభించాయా, సిటీ మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా డెవలపర్లు చూపిన స్థలం ఉందా లేదా, అలాంటి అంశాలు ఆలోచించకుండా పెట్టుబడి పెట్టేస్తారు. నిర్దిష్ట తేదీ పెట్టి బిల్డర్లు హడావిడి చేయడంతో అయ్యో ఇలాంటి ఛాన్స్ మళ్లీ వస్తుందో రాదో అని వినియోగదారులు మినిమం ఎంక్వైరీ చేయకుండానే అడ్వాన్సులు ఇచ్చేస్తుంటారు. ఒకవేళ బిల్డింగ్కు అనుమతులు రాకపోయినా, సంబంధిత స్థలంపై ఏవైనా వివాదాలు ఉంటే నష్టపోయేది వినియోగదారులే. ఇవేవీ కాదు, బిల్డర్ మంచోడే ఆస్తిని అప్పగిస్తాడనుకున్నా ప్రాపర్టీని లాంగ్ టర్మ్లో ఏ 5-10 ఏళ్ల తర్వాతో హ్యాండోవర్ చేసినా అప్పటికే మార్కెట్ ప్రైస్ అమౌంట్ పే చేస్తారే తప్ప వాళ్లకి తగ్గేదేమీ ఉండదు. కాబట్టి ప్రీలాంచ్లు అనగానే ఆరాట పడకుండా కాస్త స్థిమితంగా ఆలోచిస్తే మోసం నుంచి తప్పించుకోవచ్చు. ఇక యాజమాన్య హక్కులు లేకపోయినా సంబంధిత స్థలం లేదా ప్లాట్ అమ్మడం లాంటివి కూడా తరచూ జరిగే చీటింగుల్లో ఒకటి. పవర్ ఆఫ్ అటార్నీది కూడా ఈ కోవే. ఎలాంటి రైట్స్ లేకపోయినా సొంతంగా పవర్ ఆఫ్ అటార్నీ క్లెయిమ్ చేసుకుని ల్యాండ్ అమ్మేయాలని చూస్తుంటారు కొందరు. నిజానికి సుప్రీంకోర్టు పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా జరిగే అమ్మకాలను చట్టబద్ధంగా గుర్తించలేదు. అలాగే కోర్టు వివాదాలు, కుటుంబ గొడవల్లో నలుగుతున్న భూముల్ని కూడా అంటగట్టాలని చూస్తుంటారు. కాబట్టి మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ ధరకే ఎవరైనా స్థలం అమ్మాలని చూస్తే 1-2 సార్లు ఆలోచించి అన్ని ఆరా తీసి రంగంలోకి దిగండి. లేదంటే పెట్టిన పెట్టుబడి నష్టపోవాల్సి వస్తుంది. లాభం వచ్చే చోట మోసం కూడా కాచు కూర్చుంటుందని నిరూపించే రంగం రియాలిటీ సెక్టార్. అందుకే పెట్టుబడులు పెట్టే విషయంలో ఆరాటపడేవారు ఎందరుంటారో భయపడేవారు అంతే సంఖ్యలో ఉంటారు. ఈ రంగంలో ఇన్వెస్టర్లు తరచూ చేసే తప్పు ఎక్కువ ప్రతిఫలంపై ఆశతో అత్యాశకు పోవడం. కొంతమంది బిల్డర్లు పలానా అపార్ట్మెంట్పై ఇన్నేళ్ల తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ మీద ఇంత శాతం లాభం వస్తుంది, అంత శాతం రిటర్న్స్ వస్తాయి, మీరు కలలో కూడా ఊహించలేరంటూ మభ్యపెడుతుంటారు. ముఖ్యంగా కమర్షియల్ వెంచర్స్లో ఇలాంటి చీటింగ్స్కు స్కోప్ ఎక్కువ. అయితే అసలు ఆ అపార్ట్మెంట్ ఎక్కడుంది, భవిష్యత్తులో ఆ లొకేషన్కి వచ్చే ఇన్ఫ్రా ఏంటి అనే విషయాలు ఆరా తీయకుండా, భవిష్యత్పై అంచనాలు లేకుండా ఇలాంటి ఆస్తుల్లో గుడ్డిగా పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఇలాంటి వాటిల్లో అప్పులు తెచ్చి అస్సలు పెట్టుబడి పెట్టొద్దు. పొజిషన్స్ డిలే చేయడం రియల్ ఎస్టేట్లో ఇదో రకమైన చీటింగ్. దేశవ్యాప్తంగా ఇలాంటి మోసాల బారిన పడిన వారి సంఖ్య తక్కువేమీ కాదు. కొన్ని ప్రాజెక్టులు ఏళ్లకు ఏళ్లు నిర్మాణంలోనే ఉంటాయి.
బయ్యర్లేమో అప్పులు తెచ్చి వాటికి వడ్డీలు కట్టుకుంటూ ఉంటారు. కాబట్టి అపార్ట్మెంట్ లేదా విల్లాల్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ బిల్డర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్లు కంప్లీట్ చేసిన ప్రాజెక్టుల వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుంటే బయ్యర్లు ఇన్వెస్ట్మెంట్స్ లాస్ కాకుండా ఉంటారు. లొకాలిటీ ఎంచుకోవడంలో అస్సలు పొరపాటు చేయొద్దు. పెరుగుతున్న ధరలు చూసి కాస్త దూరమైనా సరే ఎక్కడో ఒకచోటని తక్కువ ధరలున్న ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయిపోతుంటారు కొందరు. తీరా అక్కడికి వెళ్ళాక అసలు విషయం అర్థమవుతుంది. అందుకే స్థలం ఎంచుకునే సందర్భంలో తాగునీటి లభ్యత, విద్యుత్ సరఫరా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, స్కూల్స్, హాస్పిటల్స్ లాంటి మౌలిక సదుపాయాల్లాంటి కనీస అవసరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. లోన్ అప్రూవ్ కాకముందే అడ్వాన్స్ ఇవ్వడం లాంటి తప్పులు అస్సలు చేయొద్దు. కొందరు బయ్యర్లు తొందరపాటో ఓవర్ కాన్ఫిడెన్సో హోమ్ లోన్ అప్రూవల్స్ రాకముందే అడ్వాన్సులు ఇచ్చేస్తారు. పొరపాటున హోమ్ లోన్ అనుమతి రాకపోతే ఇబ్బందులు పడాలి. ఇచ్చిన అడ్వాన్స్ బిల్డర్ వెనక్కి ఇవ్వకపోతే ఫైనాన్షియల్గానూ లాస్, లీగల్ సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి లోన్కు వెళ్లేవారు అప్రూవల్స్ వచ్చేదాకా తొందర పడకపోవటం మంచిది. అలాగే ఫ్లాట్ బుక్ చేసుకున్న తర్వాత పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకునే సమయంలో రిలేటెడ్ డాక్యుమెంట్ పూర్తిగా చదవాలి. అవసరమైతే అవగాహన కోసం న్యాయ నిపుణుల్ని సంప్రదించండి. కన్స్ట్రక్షన్ పీరియడ్, ప్రైస్ ఎస్కలేషన్, ప్లాన్ చేంజెస్, చెల్లింపుల్లో జాప్యం లాంటి వీటి గురించి పూర్తిగా తెలుసుకోకుండా కొనుగోలు చేస్తే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫ్లాట్స్ కొనుగోలు చేసేటప్పుడు ఎస్ఎఫ్టీ ఎంతని మాత్రమే చూస్తారు బయ్యర్లు. వీటితో పాటు ఎమ్యూనిటీస్, పార్కింగ్, మెయింటెనెన్స్ డిపాజిట్ వంటి ఇతర ఛార్జీల గురించి కూడా తెలుసుకోవాలి. ఇక జీఎస్టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వంటి చట్టబద్ధమైన ఛార్జీలకు తోడు ఇంటీరియర్ ఖర్చులు కూడా ఉంటాయి. అలాగే మున్సిపల్ కనెక్షన్ బిల్డర్లు ప్రొవైడ్ చేస్తున్నారా లేదా చెక్ చేయడం బెటర్. కొందరు బిల్డర్లు ఇది మా బాధ్యత కాదన్నట్టుంటారు. వాటర్ ఫెసిలిటీ లేకపోతే ఆ భారం ఫ్లాట్ ఓనర్స్ అందరి మీద పడి అదొక అదనపు సమస్యగా మారుతుంది. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిందే. తీసుకున్న ఫ్లాట్ కార్పెట్ ఏరియానా, బిల్డప్ ఏరియానా కనుక్కోవాలి. ఇతర దేశాల్లో కార్పెట్ ఏరియాను లెక్కిస్తారు. దీనివల్ల బయ్యర్లకు ప్రయోజనం ఉంటుంది. ఇక్కడ కూడా కొందరు బిల్డర్లు కార్పెట్ ఏరియాకి మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఈ వివరాలు మస్ట్గా కనుక్కోవాలి. టైటిల్ క్లియరెన్స్, అనుమతుల పత్రాలు వెరిఫై చేయాలి. ఒకవేళ మీకు ఆ విధానం తెలియకపోతే లాయర్లను సంప్రదించండి.